ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు కదా. సో ఈ రోజు ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. లెట్స్ గో టు ది వీడియో. రెండత్తయ్య మా అత్తగారు, మా చిన్నత్తయ్య ఈ రోజే వచ్చారు. కొత్త రెసిపీ అనేది చెప్తున్నారు. హాయ్, అందరూ బాగున్నారా? అత్తగారు ఈ రోజు ఏదో టేస్టీగా స్పెషల్ గా రెసిపీ చేస్తానన్నారు కదా, ఏంటది? ప్రతిరోజు నువ్వులతో సిమ్మడి తింటారు కదా నేను. అవును, పల్లీలతో వెరైటీగా సిమ్మడి చేద్దాం. పల్లీలతో సిమ్మిడి ఏంటి? ఉండలు చేసుకుంటాము, లేకపోతే చెక్కలు చేసుకుంటాము. సిమ్మడి ట్రై చేయమ్మా, ఒకసారి చూద్దాం. అవునా? ఓకే, ఎలాగో ప్రాసెస్ అనేది చెప్తారా? నేను చేయనా? మీరే చెయ్యి, నేను చెప్తాను, మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఏంటది? ఈ రెండు ఐటమ్స్ తోటేనా? ఓన్లీ 2 పావు కేజీ పలుకులు, 200 గ్రాములు బెల్లం తీసుకోవాలి. పావు కేజీ పలుకులు, 200 గ్రాములు బెల్లం తీసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేయాలో చెప్పండి అత్తయ్య. పలుకులు వేసుకోవాలమ్మా. ఓకే అత్తయ్య, మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేస్తానండి. ఓకేనమ్మా. పావు కేజీ పల్లీలు ఏదైతే ఉన్నాయో అది వేసుకుంటున్నామండి. చూడండి గైస్, పల్లీలు అనేది ద్వారగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయాలండి. చూడండి గైస్, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇలా తీసుకుంటే ఇలా ఈజీగా రిమూవ్ అయిపోవాలి. చూడండి గైస్, నేను ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను. వన్స్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. 15 మినిట్స్ వెయిట్ చేయడం వల్ల మనకి ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది పలుకుల నుంచి. చూడండి ఫ్రెండ్స్, పలుకులు అనేది పొట్టు తీసేసుకొని ఉంచుకున్నాము. నెక్స్ట్ పావు కేజీ పలుకులకి 200 గ్రాములు బెల్లం అని చెప్పాను కదండి, బెల్లం కూడా తురుముకొని పెట్టుకున్నాము. సో అత్తయ్య, ఇప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాసెస్, మిక్సీ ఎలా ఆడాలనేది చెప్పండి ఒకసారి. ముందు పలుకులు వేయమ్మా. పలుకులు వేసి ఒక ట్రిప్ గరగగా ఆడాలి. అప్పుడు బెల్లం వేసుకొని 2 ట్రిప్ వేసి తీసేయాలి. చూడండి గైస్, ఈ పలుకులు అనేది దీంట్లో వేసేసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే పలుకులు అనేది కొంచెం మిక్స్ చేసుకోవాలంట. సో ఇప్పుడు అదే ఎంతసేపు మిక్స్ చేయాలి? ఒక్కసారి ఇలా తిప్పి వెంటనే తీసి బెల్లం వేసుకోవాలండి. ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. చూడండి గైస్, ఇలాగా బరకగా అవ్వాలి. వన్స్ ఇది అయిన తర్వాత బెల్లం అనేది వేసుకోవాలని చెప్తున్నారు మా అత్తగారు అనేది. సో బెల్లం అనేది కూడా వేసేస్తున్నాను. చూడండి, అది కలుపుతుంది కదా. అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి అత్తయ్య. ఓకే, గైస్, లేయర్ బై లేయర్ మనము బెల్లము నెక్స్ట్ పల్లీలు పౌడర్ ఏదైతే చేసుకున్నామో అవి రెండు కూడా లేయర్ బై లేయర్ వేసుకుంటాము. వేసుకొని మిక్సీ అనేది ఆడుకుంటాము. వన్స్ మిక్సీ ఒక 2 ట్రిప్స్ అనేది ఆడుకుంటే సరిపోతుంది. సో గైస్ చూడండి, ఇది మనకి ఎలాగ వచ్చిందా అనేది. అయిపోయిందా అత్తయ్య? అయిపోయిందమ్మా. ఇలా చేసినప్పుడు ఇలా ఉండలా చుట్టుకోవాలా. ఉండ అవుతుంది. నెక్స్ట్ ఇలాగే తీసినప్పుడు కూడా పైన నూనెలా వస్తుంది. నూనెలా వస్తుంది చూడండి, పైన అనిపిస్తుంది. చూడండి, నూనె వేసి ఇలాగా ఒక దాంట్లో పెట్టుకొని చాలా నీట్ గా చాలా బాగుంది అత్తయ్య. టేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది. మనం ఎన్ని రోజులన్నా డబ్బాలు వేసుకుని ఉంచుకోవచ్చు. 1 మంత్, మినిమం ఒక 1 మంత్ ఉంటుంది. ఏదైనా ఉంచుకోవచ్చు. సిమ్మిడి ఎలా దాచుకుంటున్నామో దీన్ని కూడా అలా దాచుకోవచ్చు. అయితే ఇది టేస్ట్ కోసమేనా, లేకపోతే హెల్తీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అంతే కాదమ్మా, టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చూసారా గైస్, ఎంత ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోయిందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందా అనేది. అత్తమ్మ, టేస్ట్ చేయండి. మీరే టేస్ట్
టేస్ట్ చెప్పమ్మా. నేనే చేయనా? ఓకే. అత్తయ్య గారు కూడా పెట్టండి. మీరు తినండి అత్తయ్య. ఎలా అనిపించింది మీకు కూడా? చాలా బాగుందమ్మా. అత్తమ్మ మీరు కూడా టేస్ట్ చేయండి. సూపర్ ఉందమ్మా. సూపర్ ఉంది కదా అత్తయ్య. నాకు కూడా చాలా నచ్చింది స్వీట్ అనేది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లోని కామెంట్స్ లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మా వీడియోస్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బై బాయ్.